హాయ్ హలో నమస్తే నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు మష్రూమ్ బఠానీ కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నానండి. సో ఈ మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇందులో వాటర్ పోసి ఒక మష్రూమ్ తీసుకొని పైకి ఇట్లా అంటుంటే ఆ వీడియోలో చూపించినట్టు పైన ఒక లేయర్ మొత్తం వచ్చేసిందండి. వీటన్నిటిని ఇలా తీసి ఒక 2-3 టైమ్స్ వాటర్లో వేసి కొంచెం వాష్ చేసి తీసుకోండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, చూసారా చాలా క్లీన్గా అయిపోయినాయి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మష్రూమ్ని 4 పీసెస్గా కట్ చేసుకోండి. సో ఇలా అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఒక ఉల్లిపాయ అండ్ అలాగే 2 టమాటాలు కావాలి. ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు చేసి అండ్ అలాగే టమాటాలను కూడా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, వాటిని నేను ఇలాగా ఓపెన్ చేసి పెడుతున్నాను. సో నేను ఇక్కడ చిన్న కప్పు పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది కొంచెం కాగినాక జీలకర్ర అండ్ అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క, ఒక 4-5 లవంగాలు, అలాగే మిర్చి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆనియన్, అది కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇక్కడ నేను. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 2 టమాటోస్ కట్ చేసాం కదా, అవి కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి కారం అండ్ అలాగే ధనియాల పొడి. సో ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపి అండ్ ఇందులో బఠానీ ఉన్నాయి కదా, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసి అండ్ అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం ఇది తెరులుతున్నప్పుడు మష్రూమ్స్ని కూడా యాడ్ చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మష్రూమ్స్ అనేవి కుక్ చేసుకోవాలి. అప్పటి వరకు మూత పెట్టి ఉంచాలి. ఇలా చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది కదా, ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.